హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. వరుణ ఆగ్రహానికి రోడ్లు, లోతట్టు కాలనీలు, చెరువులు, నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. 3 రోజులుగా ఏకదాటిగా వర్షం, ముసురుతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. వరుణాగ్రహానికి రోడ్లు, లోతట్టు కాలనీలు, చెరువులు, నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. 3 రోజులుగా ఏకదాటిగా వర్షం, ముసురుతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో అప్డేట్స్ మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు ట్యాంక్ బండ్ దగ్గర నుంచి. సుస్మిత, చెప్పండి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ సార్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 2 రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలాగే రెడ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ములుగు ప్రాంతంలో కూడా ఎక్కువగా భారీగా వర్షాలు కురిసినట్టుగా కూడా తెలిసింది. దాదాపు ఈ 2 రోజుల్లోనే 20 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షం కురిసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో వచ్చే 3 గంటల పాటు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. 7 గంటల ప్రాంతం వరకు కూడా చూసుకుంటే హైదరాబాద్ నగరంలో కొద్దిమేర దాదాపు 7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే కురిసింది. ప్రస్తుతం మనం కూకట్పల్లిలోని ఐడియల్ లేక్ వద్ద ఉన్నాము. అయితే ఇక్కడ కూడా ముసురు టైపు వెదర్ కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వచ్చే 2 రోజుల పాటు కూడా ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని కూడా సూచిస్తూ ఉన్నారు. ఇవాళ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. ఇంకా రేపటి నుంచి అక్కడక్కడ తేలికపాటు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎక్కడికక్కడ హిమాయత్ సాగర్ గాని, గండిపేట జలాశయాలను కూడా పూర్తిగా నీటి ఉధృతి అనేది కనిపిస్తుంది. మూసీ ప్రాంతాలన్నీ కూడా ప్రజలను అధికారులు అయితే అలర్ట్ చేశారు. ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. సో ఈ నేపథ్యంలో వచ్చే 2 రోజుల పాటు కూడా అలర్ట్ గా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అల్పపీడన ప్రాంతం కాస్త వాయుగుండంగా మారడంతో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసిన పరిస్థితులు కూడా మనం చూసాము. ఇక హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా వచ్చే 2 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. షేర్లింగంపల్లి ప్రాంతాల్లో దాదాపు 7 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక కూకట్పల్లి ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. వచ్చే 3 గంటల పాటు ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇక అందరూ కూడా ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో కూడా చూసి బయటికి రావాలని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. బయటకు వస్తే ట్రాఫిక్ జామ్ నెలకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొనే అవకాశం ఉండడంతో దాని తగ్గట్టుగా కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎక్కడైతే మెయిన్ జంక్షన్స్ ఉన్నాయో అక్కడ ట్రాఫిక్ పోలీసులు తప్పకుండా ఉండాలని అయితే సూచిస్తూ ఉన్నారు. అయితే ఇంకా ఇప్పటికే చూసుకుంటే హిమాయత్ సాగర్ గేట్లు కూడా 6 గేట్ల వరకు ఎత్తారు. అదే మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద వస్తూ ఉండడంతో కూడా ఇప్పటికీ హిమాయత్ సాగర్ నిండి కుండలా కూడా తలపిస్తుంది. అలాగే గండిపేట జలాశయం కూడా అదే సిచ్యువేషన్ ఉండడంతో కూడా గేట్లు ఎత్తివేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చే 2 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండడంతో ఏ జిల్లాకి ఆ జిల్లాకి అధికారులు అయితే చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. సో దాని తగ్గట్టు కూడా ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కరెంటు వైర్స్ కూడా దాదాపు వర్షాకాలం కావడంతో అక్కడక్కడ షాక్ తగిలే అవకాశం ఉండడంతో అక్కడ కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అరుణ, సుష్మిత, మరి డ్రైనేజీల పరిస్థితి ఏంటి? ఆల్రెడీ డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని హెచ్చరికలు కూడా చేశారు, మ్యాన్ హోల్స్ తీసి పెట్టొద్దు అని చెప్పేసి. సో అక్కడ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఎస్ అరుణ, ఇప్పటికే చూసుకుంటే మాన్సూన్ మొదలవ్వక ముందు పూర్తిగా పూడిక తీసి ఎక్కడికి డ్రైనేజీ సిస్టమ్ అనేది కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. అయితే వర్షాకాలం మొదలవడంతో ఎక్కడికక్కడ పూర్తిగా డ్రైనేజీలన్నీ పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తేనే డ్రైనేజీలు ఎక్కడికక్కడ పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే ఇంకా రిపేరింగ్ సిస్టమ్ కూడా కనిపిస్తూ ఉంది. కొత్తగా ఎక్కడికైనా నాలాలు అలాగే డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేసినప్పటికీ కూడా వర్షం పడుతున్నప్పటికీ ఎక్కువగా పొంగి పొర్లుతూ ఉన్నాయి. హైడ్రా అధికారులుగా జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్
బృందాలు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ డ్రైనేజింగ్ పొంగుతుంది, పూర్తిగా ఎక్కడైతే నీళ్ళు అయితే ఉంటాయో అక్కడికంతా వెళ్లి వెంటనే కూడా ఆ స్పాట్ లో కూడా తీసివేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో హైదరాబాద్ నగరంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకి ముసురు ఇది ఉండే అవకాశం ఉంది. ఈ 2 రోజుల పాటు కూడా ఎక్కడికక్కడ రిపేర్లు చేయాలని కూడా సూచిస్తూ ఉన్నారు. ఒకవేళ భారీ వర్షం పడితే మళ్ళీ ప్రజలకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. దాని తగ్గట్టుగా కూడా రిపేరింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేశారు. చాలా వరకు కొన్ని ఓపెన్ చేసి ఉన్న పరిస్థితి, ఎక్కడ కాలు పెడితే ఎక్కడ పడేది కూడా తెలియని పరిస్థితి అయితే ప్రజల్లో భయం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరం చాలా వరకు మ్యాన్ హోల్స్ అనేవి ఓపెన్ చేసి ఉన్నాయి, కొన్ని పడిపోయి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. కొన్ని రిపేరింగ్ లో ఉండడం కారణంగా అవన్నీ గుర్తించి వాటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలు సూచిస్తూ ఉన్నారు. అలాగే అధికారులు కూడా ఎక్కడికక్కడ వర్షం పడుతున్న సమయంలో వెంటనే ఆన్ ది స్పాట్ వెళ్లి అక్కడ చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు లోతట్టు ప్రాంతాలు కానీ మ్యాన్ హోల్స్ ఎక్కడైతే చిందరవందరగా ఉన్నాయి వాటన్నిటి కూడా గుర్తించాలి. వర్షం పడుతున్న సమయంలో దాదాపు ఈ 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉండడం కారణంగా కూడా అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం చెప్పడంతో దానికి తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్ లో కూడా ఎక్కడికక్కడ బురద మట్టి కానీ ఇవన్నీ లేకుండా ఉండేలా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అరుణ. ఓకే సుష్మిత, థ్యాంక్ యూ.